నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని శ్రీ జీవేశ్వర హైస్కూల్ నందు 2001 సంవత్సరపు 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. జీవేశ్వర విద్యాలయంలో పాఠాలు చెప్పినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. కొన్నిసార్లు మా ఇంటి పేరు కన్నా జీవేశ్వర నాగరాజ్ అంటేనే చాలామందికి నా పేరు అర్థమవుతుంది అంటూ ఉపాధ్యాయుడు నాగరాజ్ తెలిపారు. చాలా థ్యాంక్స్. మరి ఈ సమయంలో మా టీచర్స్కి నా పదవి ఇది కూడా ఫాస్ట్ ఫుడ్ 2 వరకు ఇక్కడ ఉన్నాను. 10 వరకు నేను వ్యాపారంలోకి వెళ్ళిపోయినాను. పూజ్యులైన గురువులందరికీ పాదాభివందనం. సార్ వెంకటేశ్వర నమస్తే. మేడం అందరూ గుర్తుపట్టినారా మేడం? వీరభద్ర స్వామి సార్. స్వామి సార్, నేను ప్రజెంట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాను సార్. నాకు 3 చదివాను. కొంత మా నాన్న ఆరోగ్యం బాగాలేక షాప్ ఇబ్బంది అయితే నేను షాప్లో నేను కూడా వర్క్ చేసినాను కనుక ఎక్కువ చదవలేకపోయినాను. అందులో కూడా సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయిపోయినాను నేను. తర్వాత ఓపెన్ డిగ్రీ కట్టినాను. ఓపెన్ డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా చదివినాను. తర్వాత ఇంట్లో వాళ్ళు చూసి మ్యారేజ్ చేసేసినారు నాకు. ఈపీఎఫ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా 2010 నుంచి. గురువులందరికీ పాదాభివందనం సార్. నేను ఇక్కడ 8th నుంచి 10th వరకు చదివాను సార్. నేను ఇప్పుడు గోల్డ్ ఫీల్డ్లో ఉన్నాను సార్. నేను చేశాను, సిండికేట్ బ్యాంక్లో చేశాను. లాస్ట్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్ అయినాను సార్. ఫ్రమ్ 2010 నుంచి ఇప్పటి వరకు 14 ఇయర్స్ పనిచేశాను యాజ్ ఏ సీనియర్ అసోసియేట్. చాలా ఊర్లో తిరిగాను. తెలంగాణ, అనంతపూర్, గుత్తి, అక్కడ నుంచి 7 ఇయర్స్గా ఆదంలోనే ఉంటున్నాను సార్. ఆదంలో వచ్చిన తర్వాత ఇంకా మీరు కూడా చాలా నేను టీవీ 19 రిపోర్టర్గా పనిచేస్తున్నాను సార్ ఆదంలో. నాకు అంటే నేను 9th to 10th ఇక్కడ చదివాను. 2 ఇయర్స్ చదివాను సార్. వేదిక అలంకరించిన గురువులకు, ఉపాధ్యాయులకు మా తరపున మీ తరపున పాదాభివందనం. మేడం వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటికి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన గురువు, జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన గురువులను గౌరవించేందుకు ప్రియమైన విద్యార్థులందరికీ ఆ జీవేశ్వర స్వామి ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా పైకి ఎదగాలి అనేది నేర్చుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు ఈ రోజు వరకు ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు. ప్రతిరోజు ప్రార్థనలో, ప్రేయర్లో జీవేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఆయన యొక్క కృపా కటాక్షాల వల్లనే మనం ఈ స్థాయిలో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో కరణం నాగరాజు అంటే ఎవరికి తెలియదు, జీవేశ్వర్ నాగరాజు అంటే అందరికి తెలుస్తుంది. ఆ విధంగా స్కూల్ పేరు ఇంటి పేరుగా మారిపోయింది. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఆరోగ్యం జాగ్రత్త. మీ అమ్మా నాన్న ఆరోగ్యం జాగ్రత్త. మీరు అమ్మా నాన్నని ఎంత బాగా చూస్తే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. గుర్తుపెట్టు. నాగరాజ్ సార్ గారికి
శ్రీ జివేశ్వర విద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2001వ సంవత్సరం విద్యార్థులందరూ కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. జివేశ్వర పాఠశాల నందు ఏర్పాటు చేశారు. 25 సంవత్సరాలైంది వీళ్ళకి కలిసి, 25 సంవత్సరాలైంది. వీళ్ళని చూసిన తర్వాత మాకంతా ఏమనిపించిందంటే ఇంకో మాకు 5 ఏళ్ళు పని చేయగలం అనేటువంటి ధీమాన్ని కూడా ఇచ్చారు. వీళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఏ విధంగా అయినా కానీ పనిచేస్తామనేటువంటి బలాన్ని కూడా ఇచ్చారు వీళ్ళు పిల్లలంతా. వీళ్ళందరూ చూసిన తర్వాత మాకు బూస్ట్ ఏర్పడింది. సో చాలా ఎంత హ్యాపీగా ఉన్నారంటే పిల్లలు అంత హ్యాపీగా ఉన్నారు. మేము వాళ్ళని చూడడము, వాళ్ళు మమ్మల్ని చూడడము, ఎంత హ్యాపీనెస్ ఉందంటే అంత హ్యాపీనెస్గా ఉంది. ఈ హ్యాపీనెస్లో దగ్గర ఇంకో నాకు తెలిసి ఈ హ్యాపీనెస్తోనే దగ్గర ఈ నెల రోజులంతా కూడా మైండ్లో పెట్టుకొని వాళ్ళు హెల్తీగా ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ జీవితాంతం కూడా వాళ్ళు హెల్తీగా ఉండాలని, వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలని, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని. వీళ్ళు చదివేటప్పటికి అప్పుడు కొంత పరిస్థితులు బాగలేక తల్లిదండ్రులు చదివించలేదు పిల్లల్ని. కానీ ఈరోజు కసితో చదివిస్తున్నారు పిల్లలందరినీ కూడా, కసితో చదివిస్తున్నారు పిల్లలందరినీ. సో పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు అంతా వైఫ్ అండ్ హస్బెండ్తో వచ్చే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపారు. ఈరోజు ఇంకా జరుగుతూనే ఉంది, సాయంత్రం వరకు జరుగుతూనే ఉంది. వాళ్ళ ఆనందం చూసి అంతుపట్టకుండా ఉంది. సో వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి స్కూల్ తరఫున మా స్టాఫ్ తరఫున మీ బ్యాచ్ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చేశాను. మ్యాథ్స్ టీచర్గా పనిచేశాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి 25 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమానికి వీళ్ళు ఇన్వైట్ చేశారు. వచ్చాను చాలా హ్యాపీగా. నా పేరు వెంకటేష్, మ్యాథ్స్ టీచర్. నిజంగా ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం 2025 జనవరి 19వ తేదీన మళ్ళీ ఇలా జరుపుకోవడానికి మాకు అవకాశం దొరికింది. ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఈ 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనకు ఎంతో మేము 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసామని ఎంతో ఆనందపడుతున్నాము. ఎందుకంటే చిన్నప్పుడు 10వ క్లాస్ చదివేటప్పుడు ఎవరు ముఖాలు ఎట్లా ఉన్నాయో అప్పుడు తెలుసు. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ముఖ పరిచయాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు అందరూ కూడా ఒక కుటుంబం మాదిరిగా కలుసుకుని మరి ఎంతో ఆనందపడుతున్నాము. ఒక కుటుంబంగా, ఒక పండుగలాగా ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఘనంగా జరిగింది. అలాగే మా టీచర్స్ కూడా మాకెంతో సపోర్టింగ్ చేసినారు. ఎందుకంటే వాళ్ళు అందించినటువంటి విద్య అయితేనేమి, క్రమశిక్షణ అయితేనేమి, వీటన్నింటినీ కూడా వారు మాకు నేర్పి వాళ్ళు ఒక క్రొవ్వొత్తులాగా కరిగిపోతూ ఆ తెలుగులో వెలుగుని నింపుతూ మా ఆత్మీయతలను బలపడినట్లుగా టీచర్లు మరి అందరూ కూడా మమ్మల్ని ఒక సరైన క్రమాన్ని మార్గంలోకి నడిపించారు. మరి ఇంతమంది మేము ఇంత చిన్నపాటి ఉద్యోగంలో ఉంటూ మరి అవన్నీ కూడా పనులను చూసుకొని మరి ఈరోజు ఈ ఫంక్షన్కి అటెండ్ అయినామంటే ఎంతో సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ. వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ పేరు? నా పేరు సుధాకర్. 25 సంవత్సరాల తర్వాత నాతో పాటు చదువుకున్నటువంటి మా మిత్రులందరినీ కలవడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మనకి 25 సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకోవడం అనేది మా మిత్రులందరినీ మనం ఈరోజు కలుసుకొని వాళ్ళతో మన భావాలను, అంతకుముందు వాళ్ళతో మనం పంచుకున్న మధుర అనుభూతులని మళ్ళీ ఇంకోసారి మనం షేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈరోజు మనము అందరినీ కలిసి ఈరోజు మనం ఈ వేడుక చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. జై శ్రీరామ్.